కలిసి భర్తనే హత్య చేసి అతడి ఇంటి దగ్గరే భార్య డోర్ డెలివరీ చేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. నంద్యాల నూనెపల్లికి చెందిన రమణయ్యకు 20 ఏళ్ల క్రితం పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో వివాహం జరిగింది. రమణయ్య పెయింటర్ గా పనిచేస్తున్నాడు. దంపతులకు 2 కూతుళ్లు, కొడుకు ఉన్నారు. అయితే కొంతకాలంగా దంపతుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో 2 నెలల క్రితం భార్య రమణమ్మ పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో భార్యతో మాట్లాడేందుకు భర్త రమణయ్య ఆమె ఇంటికి వెళ్లాడు. సోమవారం రాత్రికి రమణయ్య మద్యం తాగి మళ్లీ భార్యతో గొడవ పడ్డాడు. దీంతో రమణమ్మ తమ్ముడు రామయ్యతో కలిసి రమణయ్య కంట్లో కారం పొడి చల్లి దారుణంగా హత్య చేసినట్లు స్థానికులు తెలియజేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి భర్త రమణయ్య మృతదేహాన్ని పిడుగురాళ్ల నుంచి నంద్యాలకు తీసుకొచ్చి భర్త ఇంటి వద్ద మృతదేహాన్ని వదిలేసి వెళ్లారు. రమణయ్య కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమణయ్య మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎంట్రీ పెట్టించి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నంద్యాల నూనెపల్లికి చెందిన రమణయ్య దారుణ హత్య సంచలనంగా మారింది. రమణయ్య భార్య పిలుపు మేరకు పుట్టింట్లో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా అమ్మకు ఆరోగ్యం బాలేదు కాబట్టి ఆమె చూడాలని ఉంటుంది, రావాలనితో అతను సోమవారం నాడు వెళ్ళాడు. సోమవారం రాత్రి వెళ్ళిన తర్వాత భార్య భర్తలు 2 గొడవపడ్డారు. గొడవపడినటువంటి నేపథ్యంలోనే తన తమ్ముడితో కలిసి భార్య రమణమ్మ భర్తను హత్య చేసి తర్వాత డెడ్ బాడీని తమ్ముడి సహాయంతో కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేసి వెళ్ళినట్లుగా ఏదైతే మృతుడి కుమార్తె చెబుతుంది. రమణయ్య కుమార్తె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిడుగురాళ్ళలో ఉన్నటువంటి భార్య దగ్గరికి వచ్చినప్పుడు డెడ్ బాడీ ఏదైతే డోర్ తెరిచి వెంటనే ఆ కూతురుకి చెప్పి మీ నాన్న చనిపోయినాడు, వీరాలతో గొడవడి అక్కడ తాగి ఘర్షణకు పడడంతో చనిపోయినాడని చెప్పి వాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోయినారని కూడా ఏదైతే పోలీసులకు మృతుడి కుమార్తె కూడా చెప్పడంతో దీనిపైన కూడా ఏదైతే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి రమణయ్య భార్య రమణమ్మను కూడా అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల 3 టౌన్ లో విచారణ జరుగుతూ ఉంది. అయితే తనకేం సంబంధం లేదు, ఎలా చనిపోయినారు ఏమైతే మా ఇంటికి అయితే వచ్చాడు, తర్వాత బయటికి వెళ్ళాడు, తర్వాత ఎవరితో గొడవ పడ్డాడు ఏమో అని కూడా ఏదైతే చెప్పడంతో దీని పూర్తి స్థాయిలో కూడా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రమణయ్య మృతదేహానికి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం వైద్యులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పిడుగురాళ్లకు చెందినటువంటి పోలీసులు కూడా నంద్యాలకు రావడం జరిగింది. నంద్యాల 3 టౌన్ పోలీసులు కూడా అది సంచలనంగా మారడంతో అయితే మృతుడి కుటుంబ సభ్యులను కూడా స్టేషన్ పిలిపించి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పిడుగురాళ్ల పోలీసులు కూడా రమణయ్య భార్య రమణమ్మ కుటుంబ సభ్యులను వాళ్ళ తమ్ముళ్లను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం తర్వాత ఇది హత్యన ఇంకో కారణమా అని కూడా అయితే తెలియజేస్తామని పోలీసులు చెప్తున్నారు. నీలిమ.